ఇప్పుడు మనం జనరల్ రూల్స్ ఆర్ నార్మ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ టైం కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేద్దాము. సో టోటల్లీ 4 రూల్స్ ఉన్నాయి. రూల్ 1 బేస్డ్ ఆన్ ద లూప్స్, రూల్ 2 బేస్డ్ ఆన్ ద నెస్టెడ్ లూప్స్, రూల్ 3 కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అయితే టైం కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, రూల్ 4 ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ అయితే టైం కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ వన్ చూద్దాము. లూప్స్ అయితే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో డిస్కస్ చేద్దాము. ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ఫర్ లూప్ ఈజ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫర్ లూప్. సో ఫర్ లూప్ యొక్క రన్నింగ్ టైం ఎంత అవుతుంది అంటే ఆ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ యొక్క రన్నింగ్ టైం ఎంత అయితే అంతే అవుతుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ ఫర్ లూప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ అందులో బాడీ, అందులో స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ఫర్ లూప్ మనకి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? సపోజ్ n వాల్యూ 3 అనుకోండి. అప్పుడు ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n. సో 0 లెస్ దాన్ 3 కండిషన్ ఈజ్ ట్రూ, 1 లెస్ దాన్ 3 కండిషన్ ఈజ్ ట్రూ, 2 లెస్ దాన్ 3 కండిషన్ ఈజ్ ట్రూ, నెక్స్ట్ 3 లెస్ దాన్ 3 కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ట్రూ అయితే ఈ ఫస్ట్ 3 టైమ్స్ చెక్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది కూడా చెక్ అవుతుంది. అంటే టోటలీ మనకి 4 టైమ్స్ ఫర్ లూప్ యొక్క కండిషన్ చెక్ అవుతుంది. అంటే n వాల్యూ 3 కాబట్టి ఇక్కడ మనకి n+1 టైమ్స్ ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, n+1 టైమ్స్. సో ఫస్ట్ 3 టైమ్స్ కండిషన్ ట్రూ అయినప్పుడు, ఇది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కూడా అది చెక్ అవుతుంది. తర్వాత బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? ఇక్కడ బాడీ అంటే ట్రూ అయినప్పుడు 0 లెస్ దాన్ 3 అప్పుడు ఒకసారి, 1 లెస్ దాన్ 3 అప్పుడు ఇంకోసారి, 2 లెస్ దాన్ 3 అయినప్పుడు ఇంకొకసారి. అంటే 3 టైమ్స్ మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే n టైమ్స్, ఇక్కడ n వాల్యూ 3 కాబట్టి n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే మనం వీటిని యాడ్ చేయాలి. n+1 n యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2n+1 వస్తుంది. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే ద టైం కాంప్లెక్సిటీ ఈజ్, సో టైం కాంప్లెక్సిటీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ మనం హైయర్ ఆర్డర్ ఎక్స్పోనెంట్ని కన్సిడర్ చేస్తాము. n అంటే n⁻1, ఇక్కడ 1 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 1 × n⁻0. సో 1 0లో మనకి పెద్దదేది 1 కాబట్టి ఈ n⁻1ని మనం కన్సిడర్ చేస్తాం. n⁻1 అన్నా n అన్నా ఒకటే. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ మల్టీప్లయర్స్ని ఇగ్నోర్ చేస్తాము. సో ఈ 2ని మనం ఇగ్నోర్ చేస్తాం కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే ఆర్డర్ ఆఫ్ బిగ్ O ఆఫ్ n అవుతుంది. సో ఇదే మనం రాసాము. ఫర్ లూప్ యొక్క రన్నింగ్ టైం ఎంత? ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ యొక్క రన్నింగ్ టైం. ఇప్పుడు ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ యొక్క రన్నింగ్ టైం ఎంత? n. సో మనకు వచ్చిన టైం కాంప్లెక్సిటీ కూడా ఎంత? ఆర్డర్ ఆఫ్ n. సో అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ యొక్క రన్నింగ్ టైం ఎంతంటే హియర్ ద రన్నింగ్ టైమ్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఆల్ ద లూప్స్. సపోజ్ 2 ఫర్ లూప్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఫస్ట్ ఫర్ లూప్ యొక్క సైజ్ n అనుకోండి, సెకండ్ ఫర్ లూప్ యొక్క సైజ్ కూడా n అనుకోండి. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంది? ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ దీని యొక్క రన్నింగ్ టైం ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఆల్ ద లూప్స్. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి ఎన్ని ఫర్ లూప్స్ ఉన్నాయి? ఒక ఫర్ లూప్ ఉంది, ఇంకొక ఫర్ లూప్ ఉంది. దీని యొక్క రన్నింగ్ టైం ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ సైజెస్. సో దీని యొక్క సైజ్ ఎంత? n. దీని యొక్క సైజ్ ఎంత? n. n × n అంటే ఎంత? n². ఒకసారి చెక్ చేద్దాం, n² వస్తుందో రావట్లేదు. సో ఈ ఫర్ లూప్ ఈ కండిషన్ మనకి ఎన్నిసార్లు చెక్ అవుతుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, n+1 టైమ్స్ చెక్ అవుతుంది. దీని యొక్క బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది? ఫర్ లూప్ యొక్క బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది? n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ ఫర్ లూప్, ఈ అవుటర్ మోస్ట్ ఫర్ లూప్ అంటారు, దీన్ని ఇన్నర్ మోస్ట్ ఫర్ లూప్ అంటారు. ఈ అవుటర్ మోస్ట్ ఫర్ లూప్లో బాడీ ఏముంది? ఈ స్టేట్మెంటు, ఈ స్టేట్మెంటు. సో బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇన్నర్ మోస్ట్ ఫర్ లూప్ చూద్దాము. ఇక్కడ మనకి కండిషన్ ఎన్నిసార్లు చెక్ అవుతుంది? సైజ్ n కాబట్టి n+1 టైమ్స్ చెక్ అవుతుంది కాబట్టి n+1. ఈ ఇన్నర్ మోస్ట్ ఫర్ లూప్ యొక్క బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది? n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది? వాటిని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి n² వస్తుంది, n × n అంటే n² వస్తుంది. సో n² + n² యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2n² వస్తుంది. ప్లస్ ఇక్కడ n × 1 ఉంది, ఇక్కడ ఒక n ఉంది.
అంటే n ప్లస్ n అంటే ఎంత 2n ప్లస్ కాన్స్టెంట్స్ ఎక్కడ 1 ఉంది ఇక్కడ. సో 1 పెట్టేసాం. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇక్కడ మనకి n పవర్ n అంటే n పవర్ 1 ఉన్నట్టు, ఇక్కడ 1 అంటే 1 ఇంటూ n పవర్ 0 ఉన్నట్టు, ఇక్కడ n పవర్ 2 ఉన్నట్టు. సో మూడిట్లో ఏది పెద్ద ఎక్స్పోనెంటు, 2నా 1నా 0నా 2. కాబట్టి మనం ఈ టర్మ్ కన్సిడర్ చేయాలి. సో ఇందులో ఈ 2 అనేది కాన్స్టెంట్ మల్టిప్లైర్ని ఇగ్నోర్ చేయాలి. కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుందో అక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాసిన నేను. హియర్ ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఎంత వచ్చింది, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వచ్చింది. అదే కదా మనం రాసింది. నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క రన్నింగ్ టైం ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఆల్ ద లూప్స్. ఇక్కడ 2 ఫర్ లూప్స్ ఉన్నాయి, ఈ లూప్ యొక్క సైజ్ n, ఈ లూప్ యొక్క సైజ్ n. సో n ఇంటూ n అంటే n స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. నెక్స్ట్ రూల్ 3 కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్. సో కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు రన్నింగ్ టైం ఎంత. హియర్ ద రన్నింగ్ టైమ్ ఈజ్ ద మ్యాక్సిమం 1. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ ఎగ్జాంపులే తీసుకుందాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ అనుకుందాం, ఫస్ట్ స్టేట్మెంట్ ఇది అనుకుందాం. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్, s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ i. సెకండ్ స్టేట్మెంట్ ఇది అనుకుందాం, ఏది ఈ స్టేట్మెంట్ అనుకుందాం. ఇప్పుడు దీని యొక్క రన్నింగ్ టైం ఎంత అయింది, హియర్ ద రన్నింగ్ టైమ్ ఈజ్ ద మ్యాక్సిమం 1. సో ఈ బ్లాక్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, ఆర్డర్ ఆఫ్ n. ఈ బ్లాక్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, సో ఫస్ట్ ఇది రాయండి, తర్వాత ఇది రాయండి. సో దీనికి టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n వచ్చింది. ఈ బ్లాక్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వచ్చింది. ఆర్డర్ ఆఫ్ n ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్లో పెద్దది ఏంది, హియర్ ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ ద మ్యాక్సిమం 1. సో n స్క్వేర్లో పెద్దది ఏంది, n స్క్వేర్. సో ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. సో మీకు కావాలంటే క్యాలిక్యులేట్ చేయండి. సో వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ n స్క్వేర్ ఉంది, ఇక్కడ n స్క్వేర్ ఉంది, కాబట్టి 2n స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ n ఎంత వస్తుంది, ఇక్కడ ఒక n ఉంది, ఇక్కడ ఇంకొక n ఉంది, ఇక్కడ ఒక n, ఇక్కడ ఒక n, అంటే 4n ఉంది. సో వీటన్నిటిని యాడ్ చేసేసేయండి. ప్లస్ కాన్స్టెంట్స్, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది, 2 ఉంది. సో ఈ రెండింటిలో పెద్దది ఏది, n స్క్వేర్ పెద్దది, ఈ 2ని ఇగ్నోర్ చేయాలి. సో కాబట్టి ఎంత వస్తుంది టైం కాంప్లెక్సిటీ, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వస్తుంది. ఓకే, సో అది మనకి కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్కి. కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అంటే 2 పక్కన స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు దీని యొక్క రన్నింగ్ టైం ఏదైతే మ్యాక్సిమం 1 ఉందో అది దాని యొక్క రన్నింగ్ టైం అయింది. దీనికి ఆర్డర్ ఆఫ్ n వచ్చింది, దీనికి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వచ్చింది. n స్క్వేర్లో పెద్ద ఏంది, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ వచ్చింది. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసినా మనకు ఆర్డర్ ఆఫ్ n స్క్వేరే వస్తుంది. నెక్స్ట్ రూల్ 4 ఏంటంటే ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్ రాసాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే S1 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎల్స్ S2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. హియర్ ద రన్నింగ్ టైమ్ ఈజ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ S1 అండ్ S2. అంటే ప్రీవియస్ లాగానే కంజిక్యూటివ్ స్టేట్మెంట్స్లో రన్నింగ్ టైం ఎంత, మ్యాక్సిమం 1. మ్యాక్సిమం స్టేట్మెంట్కి ఏ రన్నింగ్ టైం ఉంటుందో అది దాని యొక్క రన్నింగ్ టైం. సో ఇఫ్ ఎల్స్లో అయినా సరే, సో ఇఫ్ యొక్క బాడీకి ఎక్కువ రన్నింగ్ టైం ఉంటే S1 వస్తుంది, వేరియాస్ ఎల్సీ యొక్క బాడీ ఎక్కువ ఉంటే S2 వస్తుంది. సో ఆ రెండింటిలో మ్యాక్సిమం 1 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ ఇదే పెట్టాల్సిన నెక్స్ట్ లేదు, మన ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రిటర్న్ n. ఎల్స్ ఇక్కడ రాసాం, ఎల్స్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్, s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ i, రిటర్న్ s. సో ఇప్పుడు మనకి రన్నింగ్ టైము ఏది పెద్దదిగా ఉంది, ఇఫ్ పెద్దదిగా ఉందా, ఎల్స్ పెద్దదిగా ఉందా, ఎల్సే పెద్దదిగా ఉంది. బికాజ్ ఎల్స్లో మనకు ఒక ఫర్ లూప్ ఉంది కాబట్టి ఈ ఫర్ లూప్ యొక్క రన్నింగ్ టైం ఈ ఎంటైర్ ఇఫ్ ఎల్స్ యొక్క రన్నింగ్ టైం అవుతుంది. ఓకే, ఫర్ లూప్ యొక్క రన్నింగ్ టైం ఎంత, ఒక ఫర్ లూపే ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం ఆర్డర్ ఆఫ్ n కాదా. సో ఇఫ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒక్కసారే కండిషన్ చెక్ అయ్యింది. రిటర్న్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒక్కసారే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎల్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒక్కసారే, ఏదర్ ఇఫ్ కానీ ఎల్స్ కానీ. ఈ ఫర్ లూప్లో కండిషన్ ఎన్నిసార్లు చెక్ అయ్యింది, n+1 టైమ్స్ చెక్ అయ్యింది. తర్వాత ఈ బాడీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ రిటర్న్ s ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, 1 టైం ఎగ్జిక్యూట్ అయ్యింది. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది, n+n అంటే 2n ప్లస్ కాన్స్టెంట్స్, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, అంతే మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2n+4 వస్తుంది. సో ఇందులో మనకి హైర్ ఆర్డర్ ఎక్స్పోనెంట్ ఏంది, ఈ n ఒక్కటే ఉంది అంటే n⁻1. ఇక్కడ 4 ఉంటే 4 ఇంటూ n⁻0. సో n⁻1 పెద్దది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయాలి. సో 2 ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేయచ్చు కాన్స్టెంట్ మల్టిప్లైని. సో టైం కాంప్లెక్సిటీ ఎంత, ఆర్డర్ ఆఫ్ n. సో ఆర్డర్ ఆఫ్ n అంటే ఇక్కడ ఎంత,
ఇఫ్ చిన్నదిగా ఉంది బికాజ్ ఇఫ్లో మనకు ఒక రిటర్న్ స్టేట్మెంటే ఉంది, వేరే ఎల్స్లో మనకి మ్యాక్సిమమ్ ఆఫ్ రన్నింగ్ టైం ఎల్స్లోనే జరుగుతుంది, ఎల్స్లో ఒక ఫర్ లూప్ ఉంది. సో కాబట్టి ఎల్సీ ఒక్కటే ఎల్సీ యొక్క రన్నింగ్ టైమే మనకి ఓవరాల్ రన్నింగ్ టైం వచ్చింది, ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. సో ఇక టైం కాంప్లెక్సిటీ ఆర్ రన్నింగ్ టైం ఎంత, ఆర్డర్ ఆఫ్ n. సో ఎగ్జామ్లో జనరల్ రూల్స్ ఆర్ నార్మ్స్ అంటే ఈ 4 రూల్స్ రాయాలి. సో రూల్ 1 లూప్స్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రూల్ 2 నెస్టెడ్ లూప్స్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో రూల్ 3 కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, రూల్ 4 ఇఫ్ ఎల్స్ ఉన్నప్పుడు. సో లూప్కి అప్పుడు రన్నింగ్ టైం ఎంత, లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ యొక్క రన్నింగ్ టైం ఎంతో లూప్ యొక్క రన్నింగ్ టైం కూడా అంతే. నెస్టెడ్ లూప్ యొక్క రన్నింగ్ టైం ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఆల్ ద లూప్స్. కన్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ యొక్క రన్నింగ్ టైం ఎంత, మ్యాక్సిమమ్ ఆఫ్ దోస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఇఫ్ అండ్ ఎల్స్. సో ఇది మనకి జనరల్ రూల్స్ ఆర్ నార్మ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ టైం కాంప్లెక్సిటీ.